ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావో నాకు తెలియదు. అది చిన్న ఉద్యోగం కావచ్చు, దాన్ని నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి, కష్టపడి చేయి. మీ పై అధికారి గమనించకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. మర్చిపోవద్దు. ఎవరిని దేవుడు వాడుకుంటాడు? సాధారణమైన వారిని. ఎలియాబు వచ్చినప్పుడు ఆహా ఓహో అంటున్నాడు సమూయేలు. ఆగు ఆగు సమూయేలు. మనిషి పై రూపాన్ని చూస్తాడు కానీ హృదయాలు చూసేవాడిని ఈ 7 నేను కోరుకోలేదు. మనస్సు బాగున్న మనిషిని నేను కనుగొన్నాను. నాకు ఇష్టమైనటువంటి జీవిత విధానాన్ని అలవర్చుకున్న వాడిని కనుగొన్నాను. తీరా వాడు చూస్తేనేమో గొర్రెల్ని కాచుకుంటున్నాడు. సాధారణమైన వాడు. పిలిపించు నీ కుమారుణ్ణి గొర్రెలు కాచు. తండ్రి కూడా దావీదుని గురించి గొప్ప ఆలోచనలు లేవు. వాడేదో గొర్రెలు కాచుకుంటా ఉంటాడు. వాడిని ఎప్పుడు దేవుడు రాజుని చేయాలి అని చెప్పి కనీసం కబురు కూడా పెట్టలేదండి. ఎందుకంటే తండ్రి దావీదులో ఒక గొర్రెల కాపరిని చూశాడు. ఆ గొర్రెల కాపరిలో పరమ తండ్రి ఓ రారాజును చూశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. తండ్రిలో తల్లులో. ఈరోజు మీ పిల్లలు ఒకవేళ చిలిపిగా ఉండొచ్చు, మీకు కోపాన్ని పుట్టించవచ్చు, వస్తువులు విరగొట్టవచ్చు, వాళ్ళు మిమ్మల్ని విసిగించవచ్చు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టచ్చు. శాపనార్థాలు పెట్టకండి. ఎవరికి తెలుసు, మీ పిల్లవాడిలో దేవుడు ఒక గొప్ప ప్రవక్తను చూస్తున్నాడేమో. Download ShareChat.